తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ఒక రోజు ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి ఏడార్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాలు సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడ ఏమైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ, ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఇది దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2020 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, మకర రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం వాళ్ళకి ఏ గ్రహాలు బాగున్నాయి, అనుకూలిస్తున్నాయి? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా గత 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది.
ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది. సో 30 మార్చ్ 2025 తోటి ఏలినాటి శని వీళ్ళకి వెళ్ళిపోతుంది. అయిపోతుంది. అప్పటిదాకా కూడా అక్కర్లేదండి. ఇప్పుడు ఈ జనవరి 1 కాబట్టి ఈ రోజు నుంచి మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏలినాటి శని ఇంపాక్టే ఎక్కువగా ఉంది. ఎందుకంటే కరోనా స్టార్ట్ అయినప్పుడు కూడా చూసుకోండి. సో 2021-22 ఏదైతే ఉందో కరెక్ట్గా 2021-22 మకర రాశిలోనే శని ఉన్నాడు. సో హయ్యెస్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేసింది ఎవరైతే కనుక మకర రాశి వాళ్ళనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళ రాశి ఉందో ఆ రాశిలోనే శని ఉన్నప్పుడే ఇది బయటపడింది కరోనా అనేది. సో ఆ రాశి నుంచి బయటికి అంటే 2023 జనవరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వచ్చేసింది మకర రాశి నుంచి కుంభరాశిలోకి. సో అప్పుడు కరోనా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వెళ్ళిపోయింది. అంటే ఈ లోపల వెళ్ళిపోయినా కూడా అంటే మకర రాశికి అధిపతి శని శని తన స్వస్థానంలోనే ఉన్నప్పుడే ఇంత కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కువగా ఇబ్బంది పడింది కూడా మకర రాశి అంటున్నాను. సో అందుకే మకర రాశి వాళ్ళ గురించే చెప్తాను. నాది కూడా మకర రాశి అండి. సో నేను చెప్తున్నాను ఖచ్చితంగా మన నుంచి మొత్తం ఏదైతే బాగా మైనస్ ఈ 7.5 ఏళ్ళ నుంచి పడ్డామో ముఖ్యంగా కరోనా టైంలో అటు ఆరోగ్య విషయం కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, ఆర్థిక విషయం కానివ్వండి, ఇంట్లో విషయాలు కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా నిరుద్యోగులు కానివ్వండి, వివాహం కానివారు కానీ, సంతానం కానివారు కానీ, అప్పులు ఉన్నవాళ్ళు కానీ అందరికీ కూడా ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 2020-22 విపరీతంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. వెళ్ళిపోతుంది. కాబట్టి 2.5 సంవత్సరాల మటుకు గోల్డెన్ పీరియడ్ అండి. ప్రస్తుతం 6వ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు 15th మే నుంచి అన్నారు. గురువు 6వ స్థానంలో వచ్చినా కూడా ఈ శని బలం పరిపూర్ణంగా శని 3వ స్థానంలో ఉండి శని ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి శని బలమే పరిపూర్ణంగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. సో ఎలాంటి ఇబ్బంది ఉండదని. ఇంకోటి మకర రాశి వాళ్ళకి తృతీయ వ్యయాధిపతి గురువు అండి. సో తృతీయ వ్యయాధిపతి పాపి అయిన గురువే 6వ స్థానంలో ఉన్నాడు. సో నష్టమే లేదు, హెల్పే చేస్తాడు తప్ప నష్టం ఏం చేకూర్చడు. అలా అని చెప్పి గురుబలం పరిపూర్ణంగా ఉన్నట్టు కాదు, తక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం 15th మే దాకా మటుకు గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి వివాహ విషయం ముఖ్యంగా సంతాన విషయం మటుకు గట్టిగా మీరు ఆలోచించాలి. ఈ 2 విషయాలు బాగా గురుబలం ఉన్నప్పుడే జరుగుతాయి. సో కనీసం కన్సీవ్ అవడం అయినా సరే 15th మేలో అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే వివాహం అయినా సరే పెళ్ళి అవ్వడం కానీ, అంటే కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ ఏవైనా సరే కనీసం 15th మే లోపల అయ్యేటట్టుగా చూసుకోండి. మీరు గురుబలం పరిపూర్ణంగా ఉన్నప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే వెంటనే జరుగుతుంది. ఎందుకంటే ఏలినాటి శని కూడా వెళ్ళిపోతుంది కాబట్టి శని కూడా మేలు చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ద్వితీయంలో రాహు ఉన్నాడు. సో ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. ఇంత ఇబ్బంది ఉంటుందని మనం ఏం అనుకోకలేదు. ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి మిథునం నుంచి చూస్తున్నాడు కాబట్టి రాహుని 9th ఆస్పెక్ట్ తోటి రాహుని చూస్తున్నాడండి. సో ఏ బ్యాడ్ చేయకుండా అతను కాపాడుతూ ఉంటాడు. సో మనకి ద్వితీయ స్థానంలో ఉన్న మకర రాశి వాళ్ళకి దోషం ఏం లేదండి, నష్టం ఏం చేకూర్చడు మేజర్గా. కానీ అక్కడ వాక్ స్థానం అయింది కాబట్టి, కుటుంబ స్థానం, ధనస్థానం, నేత్రస్థానం అయింది కాబట్టి వాక్ జాగ్రత్తగా మాట్లాడడం, అక్కలేని మాటలు మాట్లాడకపోవడం. ఇన్నాళ్ళు చనువుగా ఉన్నా కూడా వాటితోటి మనం జాగ్రత్తగా మాట్లాడామనుకోండి ఏం కాదు. కానీ ఏదైనా వేరేది మాట్లాడామనుకోండి అది దొరికి అనవసరంగా వేరేది అవ్వచ్చు. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు రావచ్చు. మన మాటే జాగ్రత్తగా ఉన్నామనుకోండి ఇంకా ప్రాబ్లం ఉండదు. ధనానికి 100% వచ్చేది 90 వస్తుంది, 80 వస్తుంది. సో నష్టమేం లేదు. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక మకర రాశి వారికి మటుకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం అంతా. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి 3వ స్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి లాభాన్ని ఇస్తాడు? ఉద్యోగస్తుల మటుకు పట్టిందలా బంగారం అండి. ఎందుకంటే శని తృతీయంలో ఉండి, శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యాపారస్తులు కూడా 6th గురువు ఉన్నా కూడా అంత నష్టం ఏం చేకూర్చరు. ఖచ్చితంగా వ్యాపారస్తులకి ఏలినాటి నడిపింది కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి ఇలాంటి ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళచ్చు. ఖచ్చితంగా వ్యాపారస్తులు పట్టిందల బంగారం అని చెప్పాలి. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలండి? మీరు ప్రస్తుతం గురువే మీడియంగా ఉన్నారు, అలాగే రాహు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్న రాహు కోసం అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం. సో దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం, అమ్మవారు ఏ అమ్మవారైనా అష్టోత్తరం చదువుకోవడం, ఖడ్గమాల చదివితే ఇంకా చాలా మంచిదండి. అలాగే వీలైతే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటే మంచిది. అలాగే గురువారం రోజున మనకి 41 ప్రదక్షిణాలు దత్తాత్రేయ స్వామికి చేయడం, అమ్మవారికి శుక్రవారం రోజున 41 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజున 41 ప్రదక్షిణాలు చేయడం చేస్తే మంచిది. అలాగే వీలైతే కనుక ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంది, ఆన్లైన్ అయినా మీరు సెర్చ్ చేయొచ్చు, స్కందగిరి టెంపుల్, పద్మారావు నగర్. సో అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం ఒక్కసారి ఈ సంవత్సర కాలం అంతా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఒక్కసారి హోమం మరియు అభిషేకం మీ పేరు, నక్షత్ర, గోత్రనామాలు చేస్తే కనుక దోషం మొత్తం దొరికిపోయి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పగలను.
విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, మకర రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా యోగదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.